నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మైళ్ల దూరం పడవ ప్రయాణం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఆ గ్రామానికి వెళ్లాలంటే పడవ ప్రయాణమే సాధ్యం, మరో మార్గం అసాధ్యం. పిల్లలు స్కూల్కి, హాస్పిటల్కి, శుభకార్యాలకు ఎక్కడికి వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవలో ప్రయాణించాల్సిందే. పలుమార్లు పడవలు సాంకేతిక లోపంతో దివి మధ్యలో నిలిచిపోతాయి. ఆ టైంలో మొబైల్స్ కూడా పనిచేయక పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక మార్గమధ్యమంలో గర్భిణుల ఇబ్బందులు నలవి కాదు. దాదాపు 700 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. గ్రామానికి రోడ్డు మార్గం వేయడానికి అవకాశం ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకునేందుకు ఐ న్యూస్ నెల్లూరు ప్రతినిధి సునీల్ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం ఉన్నాం. నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ నుండి దాదాపు 150 కిలోమీటర్లు ఎరకం దీవి వద్ద అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఎరకం దీవి ప్రత్యేకత ఏంటంటే, ఎరకం దీవి చుట్టుపక్కల దీవి ఉంటుంది, మధ్యలో ఒక గ్రామం ఉంటుంది. దాదాపు 700 కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తాయి. ఆ గ్రామానికి వెళ్ళాలన్నా, ఆ గ్రామం నుండి బయటికి రావాలన్నా ఒక పడవ ప్రయాణం మాత్రమే ఉంటుంది. మిగతా ఏ విధంగా కూడా ఆ గ్రామానికి చేరుకోలేం, ఆ గ్రామం నుండి బయటికి రాలేం. పెళ్ళిళ్ళ దగ్గర నుండి హాస్పిటల్ వరకు ప్రతి ఒక్క విషయానికి పడవ ప్రయాణమే వీళ్ళకి సాధ్యం. ఈ పడవ ద్వారా రావడానికి వెళ్ళడానికి కొన్ని సందర్భాల్లో ఈ పడవలు అంటే డీజిల్తో నడిచే పడవలు మరబోట్లు అంటారు. ఈ మరబోట్లకు సంబంధించి కూడా అప్పుడప్పుడు మధ్యలో ఆగి నిలిచిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. గతంలో కూడా ఎన్నోసార్లు విద్యార్థులు స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్తున్న పరిస్థితుల్లో దీవి మధ్యలో ఆగిపోవడంతో పాటు కూడా ఎవరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడ ఆందోళన చెంది ఆ పడవల కోసం, ఆ విద్యార్థుల కోసం మరో పడవ వేసుకొని వచ్చి ఆ విద్యార్థులను రక్షించుకున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ దీవికి సంబంధించి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ సూలూరుపేట నియోజకవర్గంలో మారినప్పటికీ వీళ్ళకి రోడ్డు మార్గం ఏర్పరిచే దిక్కులేక బిక్కుమంటూ పడవ ప్రయాణం, ఎప్పుడు ప్రాణాలు ఉంటాయి, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియక పడవలో నిత్యం ప్రయాణించే పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ పడవ ప్రయాణానికి సంబంధించి మనం ఎక్కడైతే పడవ ఎక్కామో ఆ పడవ ప్రధానంగా మనం చూసాం. ఆ పడవలోనే విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి. ఆ దీవి నుంచి ఇక్కడికి దాదాపు ఈ దీవి దాటాలంటే 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 9 కిలోమీటర్లు దీవి నీటిలోనే ఈ మరబోట్లలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రయాణించిన అనంతరం అక్కడ దిగడం, అక్కడ నుండి ఆటోల ద్వారా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ జీవిత శైలి ఏ విధంగా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి పడవ ప్రయాణంలోనే వీళ్ళ జీవితాలు సాగుతున్నాయి, వీళ్ళు చేస్తున్న వృత్తి ఏంటి, వీళ్ళు చేస్తున్న జీవన శైలి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే ఐ న్యూస్ చేస్తుంది. ప్రస్తుతం అయితే కూడా ఈ పడవ ప్రయాణానికి సంబంధించి మొదల నుంచి కూడా ఇప్పుడు ఆ గ్రామానికి చేరుకునే వరకు దాదాపు 9 కిలోమీటర్లు ఐ న్యూస్ అయితే కూడా పడవలో ఇక్కడ ప్రయాణికులతో పాటు ప్రయాణిస్తూ వారి కష్ట నష్టాలు, వారి జీవన శైలిని చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం ఆ దీవి వద్దకు మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పడవ ప్రయాణం ద్వారా ఆ ఎరకం గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 700 కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉపాధి కష్టపడుతూ ఈ పడవ ప్రయాణం చేస్తూ ఏదైతే వాళ్ళ వృత్తి ఉందో ఆ వృత్తి చేపల వేటకు వెళ్ళే పరిస్థితి ఉంది. దీంతో సంపాదించుకొని మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి బయట వెళ్ళి వ్యాపారం చేసుకున్న అనంతరం మళ్ళీ ఈ పడవలోనే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చక్కగా చూడొచ్చు. దాదాపు 9 కిలోమీటర్లు మనం ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం పడవలోనే ఉన్నాం. మనతో పాటు కూడా అధికారులు, అదేవిధంగా ఆ గ్రామానికి వెళ్ళే కొంతమంది ప్రజలు కూడా, గ్రామస్తులు కూడా పడవలో ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 9 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మనం విజువల్స్లో చూసిన విధంగా ఏ మాత్రం పడవ ఇబ్బంది అయినా, అదేవిధంగా ఆ మోటు ఏవైతే పడవలు ఉన్నాయో ఆ పడవలకు సంబంధించి ఇబ్బంది కావడం, అదేవిధంగా రిపేర్లు వచ్చిన పరిస్థితిగా నెలకొంటే ఇక్కడ మధ్యలో నిలిచిపోయే పరిస్థితి అయితే దాదాపుగా ఉంటుంది. నిలిచిపోవడంతో పాటు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, మొబైల్ సిగ్నల్స్ ఉండవు. అలాంటి ఈ పడవ ప్రయాణాలు ప్రతిరోజు ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న పరిస్థితి ఇక్కడ చక్కగా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఏ మాత్రం ఇబ్బంది అయినా కూడా ఈ పడవలు నిలిచిపోయే పరిస్థితి లేదు.
ఇక్కడ వాన గాలి తుఫాను వంటివి వచ్చినప్పుడు ఆ గ్రామం నుండి ప్రజలు ఎవరు కూడా బయట రాలేరు. అదేవిధంగా బయట నుంచి వ్యక్తులు ఆ గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి. తుఫాను మెండుగా 3 నుంచి 4 రోజులు భారీ వరదలుగా వస్తే ఆ 700 కుటుంబాలకు సంబంధించి ప్రధానంగా చూస్తే తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు మార్గం లేని పరిస్థితి ఉంది. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవ ప్రయాణమే ఆ ఊరికి ఆ గ్రామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే గత సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది ఎమ్మెల్యేలు మారుతున్నారు. ఇరకం దీవికి వచ్చి ఓట్ల కోసం ఆడకొచ్చి అడుక్కునేటప్పుడు మాత్రం హామీలు ఇస్తున్నారు. మీ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తాం, మీ గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని రాజకీయ నాయకులు మాటలతోనే సర్దు పెట్టుకుంటున్నారని కూడా గ్రామస్తులు ప్రధానంగా చెప్తున్న మాటలు. అయితే ఈ గ్రామానికి అసలు రోడ్డు మార్గం వస్తుందా రాదా? ఈ రోడ్డు మార్గం రాకపోతే ఆ గ్రామంలో నివసిస్తున్న 700 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? పిల్లల చదువులు ఏ విధంగా కొనసాగిస్తారు అనే తెలుసుకునే ప్రయత్నం ఐన్యూస్ చేస్తుంది. ఐన్యూస్ చేసే విధంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి చక్కటి ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ ఒక్కటే ఈ పడవ ప్రయాణానికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 9 కిలోమీటర్లు మనం విజువల్లో చూసిన విధంగా 9 కిలోమీటర్లు చిన్న పిల్లలు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, గర్భవతులు, అదేవిధంగా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఈ పడవలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ పడవకి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ ప్రకారమే అక్కడ ఎక్కువ గ్రామస్తులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పడవలు ప్రయాణానికి ముందుకు సాగే పరిస్థితి. లేదంటే ఈ పడవ నడుపుతున్న వ్యక్తులకు కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇలా జీవన శైలికి సంబంధించి ఏ విధంగా ఉంది, అక్కడ గ్రామంలో ఎలాంటి ఉపాధి చేసుకొని గ్రామస్తులు జీవనం కొనసాగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఇరకం దీవి వద్ద ఉన్నాం. మనం ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాం, అదేవిధంగా పడవ ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా మనం విజువల్స్లో చక్కగా చూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా ఈరోజు 1వ తేదీ కావడంతో కొంతమంది అధికారులు కూడా మనతో పడవ ప్రయాణం చేశారు. పడవ ప్రయాణం చేస్తూ ఇక్కడ పెన్షన్ ఇచ్చేదానికైతే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఈ అధికారులు రోజు తడ నుంచి ఇక్కడికి రావడానికి ఏ విధంగా వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా మనం చూసాం, ఇప్పుడు మీతో పాటు మేము వచ్చాం, ఎలా ఉంది ఇక్కడికి రావడం, ఎన్ని రోజులు వస్తుంటారు, ఏ విధంగా ఉంది ఈ పడవ ప్రయాణం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, భయం ఏమైనా వేస్తుంటుందా? ఖచ్చితంగా భయమే వేస్తుంది సార్. మేము తీరకం సచివాలయం మేము 3 స్టాఫ్, మేము పెన్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా రావాలి. వస్తాము, 1వ తేదీ వస్తాము. తర్వాత ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నా కూడా రావాల్సి ఉంటుంది, సర్వేలు కానీ ఇంకేదైనా ఉన్నా కూడా అట్లాంటప్పుడు వస్తాము. మొన్న తుఫానుకి కూడా వచ్చాము, సార్ వాళ్ళు వచ్చారు, మేము లేడీస్ అని ఎక్స్క్యూజ్ అడిగి ఆ రోజు రాలేకపోయాం, మేము రాలేదు తుఫాన్ వల్ల. సార్ వాళ్ళు అయితే వచ్చారు. ఖచ్చితంగా అధికారులు అయితే రావాలి సార్, ఏ వర్క్ ఉన్నా కూడా. భయం అంటే భయమే సార్ కొంచెం. ప్రధానంగా కూడా ఇప్పుడైతే నార్మల్గా ఉంది కాబట్టి పడవ ప్రయాణం ఈజీగా ఉంది. మొన్న తుఫాన్ వచ్చింది, భారీ వరదలు వచ్చాయి, అలాంటప్పుడు ఏ విధంగా ఇక్కడికి అధికారులు ఏ విధంగా వస్తారు? పడవ ద్వారానే రావాలి సార్. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే ఇక్కడ త్రూ బోట్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఉంది. అందుకని మేము సార్ వాళ్ళని కొంచెం అడిగామన్నమాట, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి, మేము లేడీస్, ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉండవు సార్, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, జెంట్స్ అయితే అడ్జస్ట్ అవుతారు, మేము అవ్వలేము, మాకు చిన్నపిల్లలు అని రిక్వెస్ట్ చేయడం వల్ల కొంచెం మాకు వెసులుబాటు ఇచ్చారు. మేము బీవీ పాలెంలో ఉండి మేము అక్కడ చేసాము డ్యూటీ. సార్ వాళ్ళు వచ్చారు సార్, ఇక్కడ విఆర్ఓ సారు, సెక్రటరీ సారు, లైన్మెన్ సారు, వీళ్ళు ముగ్గురు వచ్చి 3 రోజులు ఇక్కడే స్టే చేసి తుఫాన్ అయిపోయేంత వరకు ఇక్కడ ఏ ఇబ్బందులు వచ్చినాయన్నీ నోట్ చేసుకొని ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉండి వెళ్ళారు. మనతో పాటు విఆర్ఓ గారు ఉన్నారు, ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విఆర్ఓ అంటే ఎప్పుడు కూడా విలేజ్కి అందుబాటులో ఉండాలి, రెగ్యులర్గా వస్తూ ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఈ పడవ ప్రయాణం ద్వారా రోజుకి, అంటే ఒక వీక్లో విఆర్ఓ అనే వ్యక్తి ఎన్ని రోజులు వస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులు వస్తున్నారు, ఏ విధంగా ప్రతిరోజు ఈ పడవ ప్రయాణంలో రావడం వల్ల ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదు అలవాటు అయిపోయిందా అనే విధంగా కూడా విఆర్ఓని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా విఆర్ఓగా ఇక్కడ ఈ విలేజ్ విరకానికి ఉన్న పరిస్థితి అయితే ఉంది, ఎలా ఉంది? మీరు రోజు రావాలి వెళ్ళాలి, ఖచ్చితంగా విఆర్ఓ అనే వ్యక్తి గ్రామానికి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎలా ఉంది సార్?
ఏంటంటే నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గత 2 నెలల గతంలో సూళ్ళూరుపేటలో వీఆర్గా ఉండి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. 2 నెలల నుంచి ఆగస్టు నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మొన్న తుఫాన్ సైక్లోన్ వచ్చినప్పుడు చాలా నేను కానీ పంచాయత్ సెక్రటరీ కానీ తర్వాత లైన్మెన్ కానీ ముగ్గురు వచ్చి స్టే చేసాము. ఇక్కడ ఉండే వరద ఎంత తుఫాన్ వచ్చినా కానీ ఎరకాని కొద్దిగా పెద్దగా నష్టపరిహారం పెద్ద జరగదు. కానీ మత్స్యకారులు మాత్రం పోలేదు కాబట్టి ఒక వారం రోజులుగా మత్స్యకారులకి సముద్రం వేటకు పోలేదు కాబట్టి వాళ్ళకి స్పెషల్గా గవర్నమెంట్ వారు బియ్యం ఇచ్చారు. బియ్యం, చక్కెర, కందిపప్పు, ఆనియన్, పొటాటో అనే నిత్యావసర సరుకులని వాళ్ళకి ఇచ్చారు. నేను రావడానికి ఏంటంటే ప్రతి వారానికి 3 రోజులు 4 రోజులు వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఏదైనా వర్క్ ఉన్నా వచ్చేస్తాను, ల్యాండ్ మీద ఏదైనా వస్తాను, నేను కానీ విలేజ్ సర్వేర్ కానీ అందరం వస్తాము. మిగతా టైంలో వచ్చి బీఈపాల సచివాలయంలో ఉంటాం మేము. బీఈపాల సచివాలయం అంటే ఇక్కడ ఉండేవాళ్ళు, నివాసం ఉండేవాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం షేర్ బోట్కి వస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అప్పుడు ఆ టైంలో మేము ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏమైనా కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ ఏదైనా కావాలంటే అక్కడ మేము చేసి మేము ప్రధానంగా కూడా ఇక్కడ దాదాపు 700 కుటుంబాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ బ్రతుకు జీవనం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారు, వీళ్ళు ఏది చేయాలన్నా కూడా పడవ ద్వారా వెళ్ళాలా, పడవ ద్వారా రావాలా, వేరే ట్రాన్స్పోర్ట్ లేని పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళంటే వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. రెండవది ఏంటంటే మత్స్యకారులకు చేప వాటికి వెళ్ళి సంపాదించుకొని చేస్తూ ఉంటారు. ఇక్కడ వేటకి వెళ్ళిన తర్వాత ఈ చేపలంతా కూడా మార్కెట్ పంపిస్తారు, ఆరంభ మార్కెట్ పంపిస్తారు. మార్కెట్లో వాళ్ళు స్టే చేసుకునేసి వాళ్ళు తీసుకొచ్చి జీవనం చేస్తుంటారు. ఈ 2 మాత్రమే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు కూడా మనం చూసాము, ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అనేక సమయాల్లో కొద్ది రోజులు, నెలలు కానీ సంవత్సరాల క్రితం కూడా ఈ పడవలు మధ్యలో ఆగిపోవడం, దాదాపు 11 నుంచి 20 మంది విద్యార్థులు అక్కడ నడి మధ్యలో నిలిచిపోవడం, వాళ్ళ ఫోన్లు పనిచేయకపోవడం జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాలపై మీరు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ పిల్లల విషయంలో మార్నింగ్ అయితే 8 గంటలకు వెళ్తారు, అదేవిధంగా వచ్చేటప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. లేట్ అవ్వడం, ఈ ఏదన్నా సమస్యలు రావడం, పడవల్లో సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిపై మీరు ఉన్నతాధికారులకు ఏమైనా చెప్పారా? వీళ్ళు గ్రామస్తులకు సంబంధించి మీకు ఏమైనా ఫిర్యాదు చేశారా? విషయం ఏంటంటే ఇక్కడ ఎకరం గ్రామంలో ఉండే వస్తువులు వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంపీపీ స్కూల్ ఉండదు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కొద్దిమందే ఉంటారు. ప్రైవేట్ స్కూల్ కానీ లేకపోతే కాన్వెంట్ స్కూల్ కానీ వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి బోట్లు వెళ్తారు. ఉదయం 7:30కి బోట్ ఉంటుంది. 7:30కి వెళ్ళినప్పుడు 1 అవర్ పడుతుంది. 7:30, 8:30కి ఆ నుంచి మళ్ళీ పిల్లలు వెళ్తారు. మళ్ళీ బీపాలెం స్కూల్ కానీ ప్లస్ ఆరంభ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చదువుకుంటారు. ఈవినింగ్ వచ్చి మళ్ళీ 4:30, 5:30కి బోట్ ఉంటుంది. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్షం సీజన్, హెవీ రైన్ సీజన్ కానీ లేకపోతే తుఫాన్ సైక్లోన్ టైం వచ్చినప్పుడు పిల్లలు మాత్రం వీళ్ళు పంపించరు. ఎందుకంటే మేము ముందుగా అలర్ట్ చేస్తాం, వాళ్ళకి చెప్తాం ముందుగా ఈ విధంగా హెవీ రైన్ సైజ్ ఉండదు అని మేము ముందుగా చెప్తాము. చేపల వేటకు వెళ్ళకూడదని ముందుగా ఇన్ఫర్మేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉంటారు. ఇది ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఈ ఎరకం గ్రామానికి సంబంధించి దాదాపు 700 కుటుంబాలు అయితే నివసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఏ పనికి వెళ్ళాలన్నా కూడా ఒక పడవ ద్వారా బయట వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ వ్యాపారాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఏదన్నా కూడా ఈ పడవ ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పడవ ద్వారా వెళ్ళడం సరైనది కాదని కూడా కొంతమంది ప్రజలు అదేవిధంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పడవల వల్ల మధ్యలో ఏదన్నా పడవల సమస్య వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోవడం, అక్కడ వాళ్ళకి ఆగినప్పుడు మాకు ఇబ్బంది ఉంది అనే విషయాన్ని గ్రామస్తులకు తెలపడానికి కూడా మొబైల్ సిగ్నల్స్ ఉండే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితులు కూడా అనేక మార్లు జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రయాణిస్తున్న విద్యార్థులు మనం చూసాం, చిన్న పిల్లలు 8 గంటలకి ఇక్కడ బోట్ నుండి బయలుదేరి స్కూల్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి ఆటోల ద్వారా కూడా స్కూల్కి వెళ్తారు. అదేవిధంగా తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకైతే మళ్ళీ గ్రామానికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ నుంచి పడవ ప్రయాణం చేసి అవతలకి వెళ్తారో మళ్ళీ వారు పడవ ప్రయాణం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికే పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వీళ్ళకి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కూడా గతంలో గెలుపొందిన ప్రతి ఎమ్మెల్యేకి వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓట్లు సమయంకి వచ్చినప్పుడు, అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ గ్రామస్తులకు అందుబాటులో ఉంటారు. అనంతరం ఎన్నికలు అయ్యి వాళ్ళు గెలుపొందిన తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదని కూడా పలుమార్లు మీడియా ద్వారా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ రకం దీవి ప్రజలైతే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. స్పందించి వీళ్ళకి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కూడా చుట్టుపక్కలకు సంబంధించిన గ్రామస్తులతో పాటు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఈ రకంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ஊரில் இந்த மக்களோட அருமைன்னா
இந்த ஊரில் ரோடு போடணும். ரோடு போட்டால் தான் இந்த ஊர் மக்களுக்கு நல்லா வேலை கிடைக்கும். வேலை வெட்டி இல்லாத ஊராக இருக்குது இது. இந்த ஊர் பட்டினி பசிமான ஊர் இது. இந்த ஊரில் இருக்கிறதும் தண்ணியில் டம்மு பூச்சின்னு முயங்கின்னு இருக்கிறதும் ஒன்று தான் சேதாரம் இந்த ஊருக்குள்ளே. அதனால இந்த ஊருக்குள்ளே ரோடு போட்டாங்களா இந்த ஊருக்கு எல்லா வசதியும் வரும். இன்னும் மக்களோட அருமையை இந்த ஊருக்குள்ளே கலெக்டர் இந்த ஊருக்குள்ளே வந்து எல்லாருக்கிட்ட கேட்டு அனுமதி கேட்குறாங்க. அரசாங்கத்திலையும் கேட்குறாங்க, மக்கள்கிட்டவும் கேட்குறாங்க. ஊரில் வசதி இல்லாத எதுக்கும் ஒரு வேலை வெட்டிக்கு இல்லாத ரொம்ப கஷ்டப்படுறேன் இந்த ஊருக்குள்ளே. எதனா வசதியாக இருக்கிறவங்களும் சரி அரசாங்கத்திலையும் சரி எங்கள் ஊருக்கு ரோடு போட வைக்கணும். ரோடு போட்டாங்களான்னா வேலை செஞ்சு நாங்கள் போய்ச்சிப்போம். எந்த ஊருக்குனாலும் పోయిச்சுன்னு இந்த ஊருக்குள்ளே வந்து தங்கிடுவோம் நாங்கள். ఇక్కడ చిన్న రైతు మేము ఇక్కడ చిన్న పనులు చేసుకుంటాం. పనికి పోగలేకుండా ఇంకా అవస్థ. ఇక్కడ వ్యవసాయం చూస్తే వ్యవసాయం అన్నీ పోతాయి. అయితే ఆడ వ్యవసాయం చేస్తే కూడా ఏదో 10 ముట్లు ఒడ్లు అయితే కూడా ఆడ కట్టించుకొని తిరిగి బోట్లు ఎత్తుకొంచుకొని ఆడపోయి బండ్లు ఎత్తుకొంచుకొని పోవాలి అమ్మేదానికి. అది అట్లా లేకుండా కూడా ఆడవాళ్ళు ఏదైనా అయితే పాము గురితే ఎదిగితే ఎట్ట పోతే కూడా సౌకర్యానికి బోట్లు లేవు. బోట్లు ఉంటే అడిగితే కూడా 2000, 5000, 4000 అడుగుతారు. అప్పుడు ఉండేవాళ్ళు ఎట్ట పోతారు, ఎట్ట వస్తారు? దానికోసం మీరు ప్రభుత్వం ఏదైనా మంచిది చేసి పెడితే మంచిది, రోడ్ వేస్తే మంచిది. ఇక్కడ అన్ని పిల్లగా ఎంతోమంది ఉన్నారు చదువు లేని వాళ్ళు. ఏదో పని పట్టు చేసుకుని సాయంకాలం 8, 9 గంటకంతగా ఇంటికి వచ్చేస్తాము. అది లేదు. కుప్పవాళ్ళంతా అట్ట చేరిపోయినారు. మాకు ఇక్కడ ఉండే వాళ్ళకి పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు రోడ్ వేయాలంటే వేనాటు నుంచి ఇటు వచ్చిందంటే రోడ్ వేసేసినామంటే బాగుంటాయి. ఇంకా ఇటు వేసేది దూరం. ఇదంటే ఆడ మెట్లు ఉన్నాయి. అదంతా చూసుకొని ఒక 2 కిలోమీటర్ల నీళ్లు ఆడ, మిగతంతా మెట్టే. అది మూలం దానికి అంతా వచ్చేస్తాయి. మా పేరు ప్రభాకర్ సార్, ఇరక్కం గ్రామం సార్, తడమండలం. నేను 5-6 సంవత్సరాలు నడవలేకుండా అట్నే ఇంటికాడనే ఏ పని పోను. ఇక్కడంతా కూలి పని. మమ్మల్ని పార పని ఏం పని చేసేదానికి విలువ లేదు. నడిచిపోయేటప్పుడే పడిపోతాను. మాకు పెన్షన్ అప్లై చేసుకుని పోవాలంటే 2 సార్లు పోయినా, నాయుడుపేట పోయినా టెంపరీగా ఇచ్చేశారు. మమ్మల్ని 3 డాక్టర్లు చెక్ చేశారు, టెంపరీగా ఇచ్చేశారు. బాగానే ఉందేంటి. మళ్ళీ ఇది 1 సంవత్సరం దాకా ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఈ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుని రా అన్నారు. మళ్ళీ అప్లై చేసుకుని పోతే నెల్లూరు పోయినా. నెల్లూరు పోతే ఏమి మీకు పరిస్థితి అని అడిగారు. మేడం నేను కాలు బాగలేదు, కాలు నడవను, మాకు ఆయాసం ఉంది, నేను నడవకుండా ఇంటికన్నా ఉంది. 2 కూతుర్లు ఒక అబ్బాయ, 2 కూతుర్లు ఒక అబ్బాయ. మా భార్య కూడా ఏం తెలివి లేదు, లేకుండా ఉన్నాను సార్. ఇప్పుడు మేము పరిస్థితి బతికేదానికి కూడా ఏమి లేదు సార్. బాగుండే వాళ్ళకంటే పెన్షన్ ఇస్తున్నారు. నేను ఎట్లా ఉన్నాను, టెంపరీగా సర్టిఫికేట్ ఇచ్చున్నారు సార్. గోవిందరాజులు, ఇరక్కం వైస్ ప్రెసిడెంటు. సచివాలయం ఎట్టంటే కట్టినారో సరేని గవర్నమెంట్ మూలంగా కట్టినాను. కట్టిన తర్వాత దాన్ని బిల్లే రాలేదు. ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. అవతలి కొద్ది బిల్లు వచ్చింది, కొద్ది రాలేదు. దానివల్ల అట్నే 4 సంవత్సరాలు అట్నే వదిలిపెట్టేసి ఉంటుంది. దాన్ని ఏం సమ్మతి ఎట్టంటే అక్కడి నుంచి బోటుకి వేయాలా, బోట్ నుంచి తిరిగి పడవకు రావాలా, పడవ నుంచి బండ్లను తోలాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అది ఇది ఏది ఇవ్వలేదు. కలెక్టర్ గారు వచ్చినారు, అప్పుడు చెప్పినాను ఒకసారి, ఏమని కనుక్కోలేదు. దానివల్ల ఏదైనా చూసి దాన్ని పెడితే ఏదైనా చేయవచ్చు. ఎండలో పోతాము, బోట్ ఇచ్చినాడు జనార్దన్ రెడ్డి. మేము ఎండలో పోతాము, అట్నే మాకు చచ్చిపోయే మేరకు ఉండదు. ఏమి బోట్ ఇచ్చినారు, మాకు నీడ కావాలా, బోటు కావాలా. జనార్దన్ రెడ్డి బోటే కావాలా మెరుగనే. ధనలక్ష్మి, ఇరక్కం, నైని సుబ్రహ్మణ్యం పెళ్ళాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం ఎరకం గ్రామానికైతే మనం ఉదయం నుండి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ఈ గ్రామానికి వెళ్ళాలంటే పడవ ప్రయాణం ఒకటే మార్గం. మనం విజువల్స్లో కూడా చక్కగా చూడొచ్చు. ఈ పడవ ప్రయాణం కాకుండా ఎలాంటి బస్సు ప్రయాణాలు కానీ, ట్రైన్ ప్రయాణాలు కానీ ఎలాంటిది కూడా ఎరకం గ్రామానికి వెళ్ళేందుకు అవకాశం లేని పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ పడవ ద్వారానే వెళ్ళడం వలన ఎంతోమంది విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అండ్ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదవాలంటే స్వగ్రామంలోనే స్కూల్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 5వ తరగతి నుంచి
పై చదువులు చదవాలంటే కూడా ఖచ్చితంగా అక్కడ నుంచి తడక కానీ ఇటు చెన్నై కానీ సూలూరుపేట కానీ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ప్రతిరోజు కూడా ఈ పడవ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. పడవ ప్రయాణం చేయడంతో పిల్లల్ని స్కూలుకు పంపించిన తల్లిదండ్రులు పిల్లలు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని కూడా అక్కడ ఇరకం గ్రామంలో కొంతమంది ప్రజలైతే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో ప్రతి ఎన్నికలకి సంబంధించి నాయకులు వస్తారు, వచ్చిన వెంటనే కూడా ఓట్లకు సంబంధించి మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం రోడ్డు మార్గం మాకు కావాలని మేము వాళ్ళని అడగడం జరుగుతుంది. అడగడంతో పాటు నేను గెలిస్తే ఖచ్చితంగా మీ ఊరికి రోడ్డు తీసుకొస్తాను, ఆ రోడ్డు మీ ఊరికి రోడ్డు వేసిన అనంతరం ఆ రోడ్లోనే మళ్ళీ మీ ఊరికి నేను కారులో వస్తాను, మేము వేసిన రోడ్లోనే అని చెప్తూ స్థానిక ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్న పరిస్థితి కొన్ని ఏళ్లగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చూస్తే కనీసం ఓట్లు అడగడానికి కూడా రాజకీయ నాయకులు అయితే ఆ ఇరకం దీవి గ్రామానికి వెళ్ళిన పరిస్థితి లేదు. వెళ్ళకపోవడంతో పాటు కూడా అక్కడ నచ్చిన వాళ్ళు ఓట్లేశారు, మిగతా వాళ్ళు అంటే ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఓట్లేసి వేసుకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని ఏళ్లగా ఈ పడవ ప్రయాణం చేయడంతో పాటు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు సమయానికి పడవ లేకపోతే అక్కడే చనిపోయే పరిస్థితి. మరికొంత మహిళలకు సంబంధించి మనం చూస్తే కూడా గర్భిణీ మహిళలకు సంబంధించి కూడా డాక్టర్ ఒక డెలివరీ డేట్ ఇస్తారు, ఆ డెలివరీ డేట్కి ముందు కూడా పెయిన్స్ రావడంతో ఈ పడవలో తీసుకురావడం, పడవలోనే డెలివరీ అయిన పరిస్థితులు ఉన్నాయని కూడా గ్రామస్తులు దాదాపుగా చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి ఉంచి ఖచ్చితంగా రోడ్డు మార్గం ఏదైతే ఉందో వేనాడు నుంచి ఇరకం దీవికి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 6 కిలోమీటర్లకు సంబంధించి కూడా 2 కిలోమీటర్లు మాత్రమే నీరు ఉంటుంది, మిగతా 4 కిలోమీటర్లు మామూలుగా గట్టి నేల ఉంటుంది. రోడ్డు వేసే పనే ఆ రోడ్డు వేసే పరిస్థితులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సైడ్ నుంచి మాకు రోడ్డు వస్తుంది, రోడ్డు మార్గం మాకు వస్తే మాకు ఉపాధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా బయట వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ పై చదువులకు కానీ సంపాదించుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుందని కూడా గ్రామస్తులు తెలిపిన పరిస్థితి. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా మా సమస్య మాత్రం అలానే ఉందని కూడా ఆవేదన చెందిన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా ఈ ఇరకం దీవి గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల దీవి ఉంటుంది. దీవికి వెళ్ళి అక్కడ వేట ఏదైతే ఉందో చేపల వేట చేసుకుని ఆడ జీవనం కొనసాగించే పరిస్థితి. దాదాపుగా 700 కుటుంబాలు ఇరకం గ్రామం అదేవిధంగా కుప్పం ఈ రెండుటి కల్పించి కూడా దాదాపు 700 కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి. ఈ 700 కుటుంబాలకు సంబంధించి పలుమార్లు జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులకి విన్నవించుకున్న ఉపయోగకరం లేదని కూడా అక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఐన్యూస్ అయితే అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఐన్యూస్ వెళ్ళడంతో పాటు కూడా ఎంతోమంది నాయకులు వస్తున్నారు, అదేవిధంగా ఎంతోమంది అధికారులు జిల్లా స్థాయి కలెక్టర్ లాంటి అధికారులు కలెక్టర్ స్థాయి అధికారులు కూడా వస్తున్నారు. అయినా కూడా వచ్చినప్పుడు మాత్రం మా బాధలు వింటున్నారు, అక్కడ నుంచి మమ్మల్ని పట్టించుకునే వ్యక్తులు లేరని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇరకం అదేవిధంగా కుప్పం గ్రామాలకు సంబంధించి చూస్తే కూడా అక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించి కనీసం హాస్పిటల్ కూడా లేదు. అదేవిధంగా 700 కుటుంబాలంటే 700 కుటుంబాలకు సంబంధించి కూడా దాదాపు మనకు 4 నుంచి 6 వేల మంది జనాలు ఉంటారు. అంతమంది జనాలు ఉన్న ఆ గ్రామానికి కనీసం ప్రభుత్వ హాస్పిటల్ లేకపోవడం, పనులు లేనప్పుడు పనులు చేసుకోవడానికి ఉపాధి కల్పించేదానికి ఎంజీఎన్ఆర్జీఎస్కి సంబంధించిన పనులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి. అలాంటి పనులు కూడా ఆ గ్రామానికి లేకపోవడంతో ప్రజలు ఆ వరి నాట్లు కొద్ది రోజులు వేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ ఉప్పు నీరు ఆ పొలాల్లో చేరడం వల్ల ఆ వరి కూడా పండకుండా ఇబ్బంది పడే పరిస్థితి దాదాపుగా నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్తున్నారు. ఒక పక్క ఎంజీఎన్ఆర్జీఎస్కి సంబంధించిన పనులు మా గ్రామానికి కల్పించండి అంటూ అధికారుల్ని వేడుకుంటున్నారు. అదేవిధంగా ఎంతోమంది అక్కడ మానసికంగా ఇబ్బంది పడుతూ అక్కడ పని చేసుకోలేని వాళ్ళకి కనీసం పెన్షన్ రాని పరిస్థితి. కొంతమంది వికలాంగులు కూడా ఉన్నారు. ఆ వికలాంగులకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా పెన్షన్ రాలేదని ఐన్యూస్ ముందు ఆవేదన వెళ్ళబుచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అదేవిధంగా చేశారు, ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా చేశారు. మాకు చెప్పడమే కానీ మా వరకు వచ్చే పథకాలు లేవని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఇటీవల పథకాలు మంజూరు చేసి చాలా వరకు కూడా ప్రజలకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా అలాంటి పథకాలు కూడా మా
ఎరకం గ్రామానికి చెందలేదు, మాకు చాలా వరకు మాకు అందలేదు, ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదని కూడా గ్రామస్తులు ఆవేదన చెందారు. దీనికి సంబంధించి ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో గత ఏళ్లగా 50-70 ఏళ్లగా అదే గ్రామంలో నివసిస్తున్న గ్రామంలో నివసిస్తున్న పెద్దలు ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఈ పడవ ప్రయాణం మాకు చాలా ప్రమాదకరమని కూడా చెప్తున్నారు. పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రధానంగా ఒక ఇల్లు కట్టడానికి మనం అక్కడ వెళ్తే కూడా సిమెంట్ దగ్గర నుంచి ఇటుకల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పోర్టేషన్ అక్కడ కొనేది ఒక రేట్ అయితే ఇక్కడ నుంచి పడవలో ఆ గ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కొనేది ఒక రేటుకి కొంటే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రధానంగా చూస్తే డబల్ రేటు అవుతున్న పరిస్థితి. దీనివల్ల చాలామంది నిరుపేదలకు సంబంధించి ఇల్లు కట్టుకోలేక అక్కడ గుడిసెలు అదేవిధంగా రేకులతో కూడిన షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి ఉంచాలని గ్రామస్తులు కోరారు. దృష్టి ఉంచి వేనాడు నుంచి ఎరకం గ్రామానికి ఖచ్చితంగా రోడ్డు మార్గం వేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఐన్యూస్ని గ్రామస్తులు కోరారు. అదేవిధంగా కూడా ఐన్యూస్ మార్నింగ్ నుంచి కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశాలకు సంబంధించి కానీ అక్కడ ఇబ్బంది పడుతున్న పేదలు ఇబ్బందులు కానీ ఉదయం మనం వెళ్ళేటప్పుడు మన పడవలో వెళ్ళాం. పడవలో మనతో పాటు కూడా ఈరోజు 1వ తేదీ కావడంతో పెన్షన్ ఇవ్వడానికి కొంతమంది మహిళలు అదేవిధంగా కొంతమంది పురుషులు వచ్చిన పరిస్థితి ఉంది. అధికారులు ఇట్లా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అధికారులు కూడా మనతో వచ్చారు. వాళ్ళు పడుతున్న బాధ మనం ఐన్యూస్ కెమెరాలో బంధించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అయితే అదే పడవలో మనతో పాటు వచ్చారు. అక్కడ పడవ దిగిన అనంతరం అక్కడ నుంచి కూడా మరో ట్రాక్టర్లో గ్రామానికి వెళ్ళాలి. 4 కిలోమీటర్ల వరకు గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా అధికారులు ఖచ్చితంగా గ్రామానికి వెళ్తున్నారు. గ్రామానికి వెళ్ళి ప్రజలకైతే సేవ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇటీవల వచ్చిన మెంతా తుఫానుకు సంబంధించి ప్రధానంగా 4 రోజుల వరకు ఆ గ్రామస్తులు ఎరకానికి సంబంధించి కానీ కుప్పంకి సంబంధించి కానీ ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నది. చర్యలు తీసుకున్న అనంతరం కూడా వారు ఆ తుఫానుకు ఎఫెక్టు ఈ దీవిలో ప్రయాణం చేయలేని పరిస్థితి. అధికారులు ముందునే హెచ్చరించారు. వర్షాలు అదేవిధంగా భారీగా వచ్చే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పడంతో వాళ్ళకి పడవ ప్రయాణం అయితే లేని పరిస్థితి. అదేవిధంగా పిల్లలకి ప్రభుత్వం స్కూళ్ళకి సెలవులు ఇవ్వడం, కొన్ని కుటుంబాలకు సంబంధించి తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అప్పటికప్పటి కూడా నిత్యావసర సరుకులు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే చిన్నపాటి వర్షం కావచ్చు అదే పెద్దపాటి వర్షం కావచ్చు అది ఎలాంటి వర్షం వచ్చినా పడవ ప్రయాణం సాధ్యం కాదని కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇలా ఉంటే మరోవైపు మనం చూస్తే ప్రధానంగా చిన్న పిల్లలకు సంబంధించి హై స్కూల్కి సంబంధించి కూడా విద్యార్థులు బయట చదువుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే గత 4-5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే కూడా ఈ పడవలు ఏంటంటే సడన్గా మధ్యలో ఆగిపోవడం అంటే ఈ పడవలకు సంబంధించి కూడా మరపడవలు అంటారు. వీటికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా కొన్ని ఇష్యూస్ వల్ల మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. మధ్యలో ఆగిపోవడంతో మొబైల్ సిగ్నల్స్ లేని పరిస్థితి. అక్కడ ఆ పడవలో ప్రయాణించే వ్యక్తులు ఎవరికి సమాచారం ఇవ్వలేక అక్కడే దాదాపు 1 గంట నుండి 2 గంటల పాటు విద్యార్థులతో కూడా అక్కడే ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి మరో పడవలో బయలుదేరి వచ్చేటప్పటికి మధ్యలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థులు భవిష్యత్తుకు మంచి బాట వేయాలంటే ఖచ్చితంగా మా ఊరికి పడవ ప్రయాణం అనేది పక్కన పెట్టి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఎరకం సంబంధించి అదేవిధంగా కుప్పానికి సంబంధించి 700 కుటుంబాలు అయితే ఐన్యూస్ను వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్యని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం ఎరకం గ్రామానికి సంబంధించి నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐన్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎరకం గ్రామం నుండి.